బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సొంత పార్టీపై మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇక పెద్దోళ్ళంతా దోచుకుంటూ పేదోళ్ళ ఇందిరమ్మ ఇళ్లకు 500 కండిషన్స్ పెడుతూ బిల్లులను పెండింగ్లో పెడుతున్నారంటూ రాజగోపాల్ రెడ్డి ఈ మధ్య కాలంలో చేసినటువంటి కామెంట్స్ చాలా చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఇక ఆంధ్ర కాంట్రాక్టర్ల మోచేతి నీళ్లు తాగుతున్నారంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. సో అనేకమైనటువంటి అంశాల గురించి ఆయన డిస్కస్ చేశారు. తమిళనాడు విజయ్ తరహా రాజకీయాలకు మరి తెరలేకపోతున్నాం తెలంగాణలో అన్నట్టు ఒక ఇండికేషన్ కూడా ఆయన ఇచ్చారు. సో తాజాగా మరి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల్ని నేను ఏకీభవిస్తున్నానంటూ కేటీఆర్ మీడియాతో మాట్లాడిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. రైట్ నౌ దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ముషం శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ముషం, రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారినట్టు తెలుస్తుంది. నిన్న పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సైతం చిట్చాట్లో ఇక రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు స్పందించడం తెలుస్తుంది. ఇవాళ కేటీఆర్ సైతం స్పందించారు. సో ప్రస్తుతం ఎటువంటి దుమారం రేపుతుంది రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో? శ్రీశైలం ప్రధానంగా ఏపూరి సోమన్నకు సంబంధించి 25 ఏళ్ల పాటల ప్రస్థానం అనేటువంటి ఒక పుస్తక ఆవిష్కరణ సభలో రవీంద్ర భారతి వేదికగా రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు 3 రోజులు అవుతున్నప్పటికీ కూడా ఇంకా చల్లారడం లేదని చెప్పుకోవచ్చు. తను ప్రధానంగా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. పేదవాడు 5 లక్షలు ఇల్లు కావాలనుకుంటే వానికి 500 కండిషన్లు పెడతా ఉన్నారు. కానీ వేల కోట్లు దోచుకుంటున్నటువంటి వాళ్ళ విషయం మనం ఏం మాట్లాడాలి? వేల కోట్లు దోచుకుంటున్నటువంటి వాళ్ళే పేదవాళ్ళకు కండిషన్లు పెడుతున్నారంటూ కాంగ్రెస్ ప్రభుత్వం పైన, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రుల పైన తను బాహటంగానే కామెంట్ చేసినటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తా ఉన్నాం. ఇక చాలా వరకు మనం గతంలో కూడా చూసాం. మంత్రి పదవికి సంబంధించినటువంటి అంశం వచ్చినప్పుడు కూడా రాజగోపాల్ రెడ్డి బాహటంగానే కాంగ్రెస్ ప్రభుత్వం పైన, కాంగ్రెస్ లో ఉన్నటువంటి పెద్దల పైన పలుమార్లు విమర్శలు చేసినటువంటి విషయం అందరికి తెలిసిందే. ఇప్పుడు లేటెస్ట్ చేసినటువంటి విమర్శలు అయితే ఇప్పుడు వివాదాస్పదంగా మారినటువంటి సందర్భం. ఇక దీనికి సంబంధించినటువంటి విషయంలో పిసిసి అధ్యక్షుడు కూడా దీనిపైన అధిష్టానం ఆలోచిస్తా ఉంది, ఖచ్చితంగా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉందంటూ తను మాట్లాడినటువంటి సందర్భం. లేటెస్ట్ గా నేడు కేటీఆర్ కూడా ఆ వ్యాఖ్యలను సమర్థిస్తూ ఖచ్చితంగా వ్యాఖ్యలు ప్రస్తుతం ప్రభుత్వం నడుస్తున్నటువంటి తీరును అద్దం పట్టేలాగా ఉన్నాయి. ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సినటువంటి అంశమే. ఇది మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతికి సంబంధించినటువంటి విషయాన్ని చెప్పే విధంగా రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు అయితే కనబడతా ఉన్నాయంటూ కేటీఆర్ రాజగోపాల్ రెడ్డిని సమర్థిస్తూ మాట్లాడినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. ఇక మాతో కలిసి పనిచేయడానికి కూడా రా అంటూ రాజగోపాల్ రెడ్డిని ఆహ్వానించే విధంగా, రాజగోపాల్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించే విధంగా కేటీఆర్ వ్యాఖ్యలు అయితే కనబడుతుండడం అయితే ఆశ్చర్యాన్ని గుర్తు చేస్తున్నటువంటి సందర్భంగానే చెప్పుకోవచ్చు శ్రీశైలం. మరి ఈ విషయంలో ఇప్పటి వరకు అయితే ఆ రోజు మాట్లాడినటువంటి రాజగోపాల్ రెడ్డి మళ్ళీ దీనికి సంబంధించినటువంటి ఎక్కడ కూడా మాట్లాడినటువంటి సందర్భాలు అయితే లేదు. రవీంద్ర భారతి వేదికగా మాట్లాడినటువంటి మాటలే చివరిగా చెప్పుకోవచ్చు. మొత్తం మీద రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్రమైనటువంటి దుమారాన్ని లేపుతా ఉన్నాయి. దాన్ని ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా అదును చూసుకొని ఆ వ్యాఖ్యలను ఓన్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉంది. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాయిస్ ని ఇస్తా ఉన్నాడు కాబట్టి తనని మరి పార్టీలోకి ఆహ్వానించడానికి కూడా వెనకాడబోరు అన్నటువంటి సంకేతాలు అయితే మనం చూస్తా ఉన్నాం. మూసం ప్రధానంగా తమిళనాడు తరహా రాజకీయాలు రావాలంటున్నారు. ఏపూరి సోమన్నను తెలంగాణలో ఏదో ఒక చోట నియోజకవర్గం నుంచి నిన్ను చట్టసభల్లోకి తీసుకెళ్లే బాధ్యత నాదని అంటున్నాడు. కళాకారులు మరి చట్టసభలో అడుగు పెట్టాలని అంటున్నాడు. సో రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందా అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతోంది. అండ్ లేదంటే ఇంకేదైనా పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉందా అనే ఒక చర్చ కూడా జరుగుతోంది. సో ప్రస్తుతం మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? ఎటువంటి చర్చ జరుగుతుంది మునుగోడు, నల్గొండలో? తను పత్రికా విలేకరులు అడిగినటువంటి సమాధానం అయితే విలేకరులు అడిగినప్పుడు ఖచ్చితంగా నేను ఏ పార్టీలోకి మారడం, కాంగ్రెస్ లోనే ఉంటాననేటువంటి ఒక సంకేతాన్ని అయితే ఇస్తా ఉన్నాడు. కానీ తన యొక్క మాటలు మాత్రము అలా కనబడడం లేదు. మొత్తం ఏదో కాంగ్రెస్ పార్టీకి అంటి ముట్టనట్టుగా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ నుంచి దూరంగా ఉంటున్నట్టుగానే కనబడతా ఉంది. గతంలో కూడా మనం చూసాము ముఖ్యమంత్రి మీటింగ్లను సైతము తను అటెండ్ చేయనటువంటి నల్గొండలో ఒక భారీ బహిరంగ సభ జరిగింది. ఆ సభకు కూడా తను పోనటువంటి సందర్భాన్ని మనం చూసాం. అలా పలు మీటింగ్స్ ను ఎగ్గొడతా ఉన్నాడు. పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చేటువంటి ఏ కార్యక్రమాలను కూడా తను ఇంప్లిమెంట్ చేసినటువంటి దాఖలాలు కూడా లేవు. గతంలో కూడా మనం చూసాము మద్యంకు సంబంధించినటువంటి ఏదైతే వైన్ షాపులు ఉంటాయో వైన్ షాపులకు సంబంధించినటువంటి టైమింగ్స్ విషయంలో కూడా అప్పుడు జరిగినటువంటి
రాద్ధాంతాన్ని మనం చూసాము. ఆ తర్వాత బెల్ట్ షాప్లకు సంబంధించి మొత్తం మీద మునుగోడు నియోజకవర్గానికి సంబంధించినటువంటి విషయంలో నేనే సుప్రీం అనే విధంగా రాజగోపాల్ రెడ్డి కూడా వివరిస్తున్నారంటూ. కానీ మూసం ప్రధానంగా ఇవాళ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సైతం రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల్ని ఏకీభవిస్తున్నట్టుగానే ఆయన స్టేట్మెంట్ కనబడతా ఉంది. సో దీని ఎట్లా చూడొచ్చు? సొంత పార్టీ నుంచి కూడా రాజగోపాల్ రెడ్డికి మద్దతు పెరుగుతుంది అనుకోవచ్చా? ఎస్, తప్పకుండా. అంటే రాజగోపాల్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు నేను ఖచ్చితంగా సమర్థిస్తున్నాను అనే విధంగా అనిరుద్ రెడ్డి జడ్చర్ల ఎమ్మెల్యే కూడా నేడు అయితే చెప్పడం జరిగింది. అంటే అటు ప్రతిపక్షంతో పాటుగా అధికార పక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా అటు రాజగోపాల్ రెడ్డిని సమర్థించడం అనేది అయితే ఒక అందుకు ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి అంశమే అయినప్పటికీ కూడా మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎట్లా నిర్ణయం తీసుకుంటుంది, వీరిపైన ఏమైనా చర్యలకు ఉపక్రమిస్తుందా, లేకపోతే ఏమైనా షోకాజ్ నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం ఉందా, ఇవన్నీ కూడా కొంచెం ఆలోచించాల్సినటువంటి అంశమే శ్రీశైలం. రైట్, థ్యాంక్ యూ ముషం, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ఇది మొత్తం మీద రాజగోపాల్ రెడ్డి గతంలో చేసిన వ్యాఖ్యలు ఇంకా చర్చనీయాంశంగా మారుతా ఉన్నాయి. సో తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. సొంత పార్టీని ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చకు దారితీశాయి. ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డికి మద్దతుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముందుకు రావడం ఆసక్తికరంగా మారింది. తాజాగా మీడియాతో మాట్లాడిన కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు వేల కోట్ల అవినీతికి పాల్పడుతున్నారన్న రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు నిజమేనని, కోమటిరెడ్డి వ్యాఖ్యలతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నానని కేటీఆర్ అన్నారు. ఇక పేదవాడికి ఇల్లు కట్టుకోవడానికి 5 నుంచి 6 లక్షలు ఇవ్వడానికి 500 నిబంధనలు పెట్టారని విమర్శలు చేశారు. ఇక తెలంగాణ కాంగ్రెస్ను రాహుల్ గాంధీ ఏఐసిసికి ఏటీఎంగా మార్చుకున్నారని, తెలంగాణలో అవినీతి ఏ స్థాయిలో ఉందో సొంత పార్టీ ఎమ్మెల్యేలే బహిరంగంగా చెప్తున్నారు. సో తెలంగాణకు వచ్చిన ప్రతిసారి రాష్ట్రం ఏఐసిసికి ఏటీఎంగా మారిందని ప్రధాని మోడీ చెప్తున్నారని, మరి అలాంటప్పుడు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదంటూ నిలదీశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై ఈడీ దాడి చేసినా ఆ తర్వాత ఎలాంటి చర్యలు లేవన్నారు. ప్రజాస్వామ్యంలో ఆత్మగౌరవంపై దాడి జరిగితే యువత తిరగబడుతుందని ధైర్యంగా నిలబడిన మరి ఎవరైతే నల్సార్ యువతకు సెల్యూట్ అన్నారు. సో ఆయన దాంతోపాటు విద్యార్థులు న్యాయ వ్యవస్థ మధ్య సంబంధాన్ని గుర్తించిన సిజేఐ జస్టిస్ సూర్యకాంత్కు ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి ఘటనలు ఇకపై పునరావృతం కాకూడదని కోరుకుంటున్నానంటూ కూడా కేటీఆర్ చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి. బట్ ఏదేమైనప్పటికీ సో రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలకు అటు ప్రతిపక్షాల నుంచి ఇటు అధికార కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేల నుంచి కూడా పూర్తి స్థాయిలో మద్దతు అయితే వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో మొత్తం మీద రవీంద్ర భారతిలో రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు గాను పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మీడియా చిట్చాట్లో అధిష్టానం అన్నీ గమనిస్తుంది, పార్టీ లైన్ దాటితే పార్టీకి వ్యతిరేకంగా మారితే ఖచ్చితంగా మరి వారి మీద యాక్షన్ ఉంటుందంటూ మహేష్ కుమార్ గౌడ్ చెప్పినటువంటి పరిస్థితి. అయినప్పటికీ మహేష్ కుమార్ గౌడ్కే ఇటు రాజగోపాల్ రెడ్డి కౌంటర్ ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. పార్టీ మారిన వ్యక్తులకు ప్రిఫరెన్స్ ఇవ్వడం ఏంటి, దానం నాగేందర్ లాంటి వాళ్ళని ఎందుకు పార్టీలోకి తీసుకున్నటువంటి కొన్ని క్వశ్చనింగ్స్ కావచ్చు, వీటన్నిటిని చూస్తూ ఉంటాయి. రాజగోపాల్ రెడ్డి మరి మాట్లాడింది ఏకీభవిస్తున్నామంటూ అటు కేటీఆర్ కావచ్చు, ఇటు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కావచ్చు, వరుసగా రాజగోపాల్ రెడ్డికి మాత్రము మద్దతు పెరుగుతూ ఉంది. బట్ రాజగోపాల్ రెడ్డి ఏం చేయబోతున్నాడు, సొంతంగా పార్టీ పెట్టబోతున్నాడా, ఏదైనా వేరే పార్టీలకు పోతున్నాడా, లేకపోతే సొంత పార్టీలోనే ఉంటూ మంత్రులను ముఖ్యమంత్రిని ఎదుర్కొనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడా, నిజంగా ఉన్నది ఉన్నట్లు కుండబద్దలు కొట్టినట్టుగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతున్నాడా, అసలు ఏం జరుగుతుంది రాజగోపాల్ రెడ్డి విషయంలో, మరి అధిష్టానం ఏం నిర్ణయం తీసుకోబోతుంది అనేది భవిష్యత్తులో చూడాలి. బట్ ఏదేమైనప్పటికీ రాజగోపాల్ రెడ్డి వరుస స్టేట్మెంట్లు మాత్రం సొంత పార్టీని ఇరికాట పెడుతూనే మరి ప్రతిపక్షాలకు ఒక ఆయుధంగా మారుతుందనే చర్చ గాంధీ భవన్లో బలంగా వినిపిస్తుంది.